కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మరణించారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రదుర్గం జిల్లా జవరగుడహనహళ్లి శివారులో ఓ లారీ అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంక్ వద్దే లారీ ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఘటనలో లారీ డ్రైవర్ సహా 17 మంది మృతి చెందారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తుండగా సిరా హరియూరు మధ్య జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు సీబర్డ్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. బస్సు ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సిరా హరియూరులోని ఆసుపత్రులకు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. కర్ణాటకలో దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, ప్రమాదం ఎలా జరిగింది, వివరాలేంటి? కర్ణాటకలోని సిరా హిరియూరు మధ్య 6 వరుసల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తున్న స్లీపర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సీబర్డ్ కంపెనీకి చెందిన స్లీపర్ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మంచు తీవ్రంగా ఉండటము, అతి వేగంగా వచ్చిన ఒక లారీ, అంటే ఎదురుగా వచ్చిన ఒక లారీ 6 వరుసల రహదారి మధ్యన ఉన్న డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న బస్సు డీజిల్ ట్యాంక్ ను ఢీకొట్టడంతో ఈ అగ్ని జ్వాలలు వ్యాపించి మొత్తం ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద అంటే ఈ బస్సును లారీ ఎదురుగా వస్తున్న బస్సును లారీ ఢీకొనడంతో ట్యాంకరు ఏదైతే బస్సు డీజిల్ ట్యాంక్ వెనుక భాగంలో ఉన్న వాళ్ళు మాత్రమే సజీవ దహనమయ్యారు. 17 మంది బస్సులో ఉన్న ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ బస్సు డీజిల్ ట్యాంక్ కు ముందు భాగంలో పడుకున్న ప్రయాణికులు, ఇది స్లీపర్ బస్సు, పడుకున్న ప్రయాణికులు ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే కిందికి దూకేయడం జరిగింది. వీళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ గాయపడిన ప్రయాణికులను సిరా చిత్రదుర్గ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా ప్రమాద సంఘటన జరిగిన వెంటనే తుమ్కూరు, చిత్రదుర్గకు చెందిన పోలీసులు వెంటనే సంఘటన స్థలాన్ని వద్దకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఈ ప్రమాదము లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా లారీ డ్రైవరు 6 నెలల క్రితమే హెవీ లైసెన్స్ తీసుకొని ఈ లారీని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారణమైనట్లుగా తెలుస్తా ఉంది. ఈ బస్సులో మొత్తము 32 మంది, అంటే డ్రైవరు క్లీనర్ తో కలిపి 32 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా బస్సులోనే ఈ ఏదైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని కనుక్కోవడం కూడా కష్టంగా ఉంది. పోలీసులు అంటే ఈ ప్రమాదంలో మృతదేహాలన్నీ సజీవంగా కాలిపోయి వాటి మాంసం ముద్దలుగా తయారయ్యాయి. వీటిని గుర్తించడానికి ఫోరెన్సిక్ నిపుణులను కూడా చిత్రదుర్గ తర్వాత బెంగళూరు నుంచి కొంతమంది ఫోరెన్సిక్ నిపుణులను రప్పిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం సంబంధించి మొత్తం మీద లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. అతనికి అనుభవ రాహిత్యం కారణంగా కూడా లారీని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. లక్ష్మీప్రసాద్, మంటలు పూర్తిగా ఇప్పుడు అదుపులోకి వచ్చాయంటారా? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు 17 మంది మృతి చెందారంటున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉందంటారు?
అంటే ప్రమాదము తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. వెంటనే ఫైర్ ఇంజన్లు తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేయడం జరిగింది. అక్కడ ప్రమాదంలో గాయపడిన దాదాపు 12 మంది ఈ సిరా తర్వాత చిత్రదుర్గ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా ఈ ఏదైతే ఈ ఇక్కడ సజీవ దహనం అయ్యారో ఈ మృతదేహాలను ఈ మాంసం ముద్దలుగా తయారయ్యాయి. ఈ మృతదేహాలన్నీ వీటిని కూడా చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించి అక్కడే శవ పరీక్షలు అవి నిర్వహించి బాధితులకు ఎవరైతే మృతుల బంధువులు ఉన్నారో వాళ్లకు వీటిని అందజేయాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.